హాయ్ ఫ్యామిలీ వెల్కమ్ టు అమ్మ చిట్కాలు. నేను మీ దీప్తిశ్రీ. పిల్లలకి ఈజీగా చేసుకుని పెట్టే బేబీ ఫుడ్‌ని చూపిస్తాను. పిల్లలకి ఎప్పుడు ఒకే రకమైన కిచిడీ కాకుండా ఒక్కసారి ఈ కిచిడీని కూడా చేసి పెట్టండి. నోట్లో వేసుకొనగానే వెన్న ముద్దలాగా అలా జారిపోతుంది. సింపుల్‌గా చేసుకుని పెట్టే మోస్ట్ హెల్తీ బేబీ ఫుడ్ ఇది. 8 నెలల చిన్నారుల దగ్గర నుండి 4 సంవత్సరాల పిల్లల వరకు ఈ రెసిపీని పెట్టుకోవచ్చు. పిల్లల్ని తక్కువ సమయంలో ఆరోగ్యంగా హెల్తీ వేలో వెయిట్ గెయిన్ చేసే బెస్ట్ రెసిపీ ఇది. ఇలాంటి బేబీ ఫుడ్ వీడియోస్ మీకు మరికొన్ని కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. లంచ్ టైమ్‌లో చిన్నారులకి ఈ రెసిపీని పెట్టండి. పిల్లలకి నేను పెట్టే ఫుడ్ వీడియోస్ మీ దాకా మీ ఫోన్‌లో కనపడాలి అంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హెల్తీ అండ్ టేస్టీ బేబీ ఫుడ్ కోసం 1 టేబుల్ స్పూన్ ఎర్ర కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు, 3 టేబుల్ స్పూన్స్ బియ్యాన్ని శుభ్రంగా కడిగి 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 20 నిమిషాలయినాక ప్రెషర్ కుక్కర్‌లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని 1/4 టేబుల్ స్పూన్ జీరా, పొట్టు తీసి దంచుకున్న ఒక వెల్లుల్లి రెబ్బని వేసుకుని, కొద్దిగా కరివేపాకు రెమ్మలను గూడా వేసి, పీల్ చేసి ముక్కల్లాగా కట్ చేసుకున్న లేత సొరకాయ ముక్కలు హాఫ్ బౌల్ వేసుకుని, చిన్న బౌల్ పీల్ చేసి కట్ చేసుకున్న క్యారెట్‌ని వేసి, ఒక్క నిమిషం పాటు ముక్కల్ని మగ్గనివ్వాలి. 20 నిమిషాల పాటు మనం నానబెట్టుకున్న పప్పు, బియ్యాన్ని మరొక్కసారి శుభ్రంగా కడిగి వేసుకుని, మొత్తం కలిసేలాగా కలుపుకొని 400 ఎంఎల్ వరకు నీళ్ళని పోసుకుని, 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుని, ప్రెషర్ మొత్తం పోనిచ్చి, చిటికెడు పసుపు, పెప్పర్ పౌడర్, సంవత్సరం పైబడిన పిల్లలకి అయితే చిటికెడు ఉప్పును గూడా వేసి, మొత్తం కలిసేలాగా కలుపుకొని, ఒక్క నిమిషం పాటు కుక్ చేసుకున్నాక, స్మాషర్‌తో మెత్తగా స్మాష్ చేసుకోండి. అవసరమైతే మీరు మిక్సీ అయినా పట్టుకోవచ్చు. చల్లారినాక మీ చిన్నారులకైతే పెట్టండి. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.